హాయ్, ఈరోజు మనం C#.NET గురించి నేర్చుకుందాం. C#.NET అనేది మైక్రోసాఫ్ట్ .NET అన్ని లాంగ్వేజెస్లో చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్. ఎందుకంటే C#.NEట్లో VB 6.0, జావా, C++ ఈ 3 లాంగ్వేజెస్లో ఉన్న అన్ని పవర్ఫుల్ ఫీచర్స్తో పాటు ఇంకా చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, C#.NEట్లో ఈ సింబల్ని కొంతమంది హ్యాష్ అని పలుకుతారు, కానీ ఖచ్చితంగా షార్ప్ అనే పలకాలి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ షార్ప్ సింబల్ని మ్యూజికల్ నోట్స్ నుంచి తీసుకున్నారు. ఓకే, మ్యూజికల్ నోట్స్లో ఈ షార్ప్ సింబల్ చాలా పవర్ఫుల్ సింబల్. అలాగే C#.NET కూడా అంతే పవర్ఫుల్ లాంగ్వేజ్ కావాలని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి C#.NET అని దీనికి పేరు పెట్టారు. ఇది షార్ప్ సింబల్, మ్యూజికల్ నోట్స్లో షార్ప్ సింబల్. ఓకే, సో C#.NEట్ని మ్యాథమెటికల్ ఫార్ములాలో చెప్పాలంటే సింపుల్గా C#.NET ఈక్వల్ టు C++ ప్లస్ VB 6.0 ప్లస్ జావా ప్లస్ అడిషనల్ ఫీచర్స్. ఓకే, సో C#.NEట్లో బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫైల్, న్యూ ప్రాజెక్ట్. ఓకే, చూస్ విజువల్ C#, చూస్ కన్సోల్ అప్లికేషన్. మీరు ఆ ప్రాజెక్ట్కి ఇవ్వాలనుకున్న నేమ్. ఓకే, బేసిక్ కన్సోల్ అప్లికేషన్. మీరు ఈ ప్రోగ్రామ్ ఎక్కడైతే సేవ్ చేయాలనుకున్నారో ఆ లొకేషన్. ఓకే, దెన్ క్లిక్ ఓకే. సో విజువల్ స్టూడియో మనకు డిఫాల్ట్ టెంప్లెట్ క్రియేట్ చేసి ఇస్తుంది. నేను BCL వీడియోలో చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను నేమ్ స్పేసెస్ గురించి, క్లాసెస్ గురించి. దీస్ ఆర్ ద నేమ్ స్పేసెస్. ఓకే, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఇది నేమ్ స్పేస్. ఓకే, ఒకవేళ నేను దీని అసెంబ్లీ క్రియేట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్లో ఇంకొక ప్రోగ్రాంలో దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ నేమ్ స్పేస్ యూజ్ చేస్తాం. ఇలా యూజింగ్ బేసిక్ కన్సోల్ అప్లికేషన్ అని యూజ్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క నేమ్ స్పేస్ ఇది. ఓకే, సో సిలో ఉన్నట్టే మెయిన్ మెథడ్ ఉంటుంది. మనం ఏది మెయిన్ అవుట్పుట్ చూపించాలనుకున్నా కూడా ఈ మెయిన్లో రాస్తాం. అంటే మీరు వేరే క్లాసెస్ రాసుకోవచ్చు, కానీ ఆ క్లాసెస్ రిఫరెన్స్ కానీ మెథడ్స్ రిఫరెన్స్ కానీ ఖచ్చితంగా మెయిన్లో ఉండాలి. మెయిన్లో రాసిందే మీకు అవుట్పుట్ వస్తుంది కన్సోల్ అప్లికేషన్స్లో. ఓకే, సో యాక్చువల్గా కన్సోల్ అప్లికేషన్లో 5 మెథడ్స్ ఉంటాయి. ఏంటంటే రైట్ లైన్, రీడ్ లైన్, క్లియర్. ఈ 5 మెథడ్స్ యూజ్ చేసి మనం కన్సోల్ అప్లికేషన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. రైట్ అంటే ఒక స్ట్రింగ్ ఆర్ ఎనీథింగ్ ప్రింట్ చేస్తుంది. రైట్ లైన్. ఓకే, లెట్ మీ షో యూ ఫస్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద కోడింగ్. యాక్చువల్గా నేను BCL చెప్పినట్టు ఎలా ఒక క్లాస్ని, ఒక మెథడ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మెంబర్ ఆపరేటర్ యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా కన్సోల్ అనే క్లాస్ సిస్టమ్ నేమ్ స్పేస్లో ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ సిస్టమ్ నేమ్ స్పేస్ యూజింగ్ అని రాసాం. సో మళ్ళీ సిస్టమ్ అని రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కన్సోల్ ఈ అని కొట్టగానే మీకు ఇంటెలిజెన్స్ కన్సోల్లో ఉన్న అన్ని మెథడ్స్ చూపెడుతుంది. ఓకే, ఇంటెలిజెన్స్ అనేది ఒక మీకు ఎలా అంటే ఒక మేజర్ అడ్వాంటేజ్ ఇన్ విజువల్ స్టూడియో. మీరు ఒక 100% కోడింగ్ రాస్తే 50% మీకు ఏం తెలియకున్నా కూడా మీరు కోడింగ్ చేయలేరు. ఎందుకంటే కన్సోల్ అని కొట్టగానే మీకు దీనిలో ఉన్న మెథడ్స్ తెలియకున్నా కూడా విజువల్ స్టూడియోనే చూపెడుతుంది. ఇవన్నీ మెథడ్స్ కన్సోల్లో ఉన్నాయి. ఇవి ప్రాపర్టీస్. ఈ సింబల్ ఉంటే ప్రాపర్టీ. ఓకే, ఈ సింబల్ ఉంటే మెథడ్. ఓకే, ఈ సింబల్ ఉంటే ఈవెంట్. ఓకే, ఐ విల్ టెల్ యూ వీడియోస్ చేసేటప్పుడు నేను చెప్తూ ఉంటాను. సో రీడ్ అనే మెథడ్, రీడ్కి రీడ్ లైన్ ఇవన్నీ ఉంటాయి, బట్ మనం బేసిక్గా యూజ్ చేసేది ఈ 5 మెథడ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. దానికి రైట్ మెథడ్ యూజ్ చేయాలి.
ఇప్పుడు నాకు ఇంటెలిజెన్స్ రాలేదు. ఓకే, ఎందుకంటే నేను తీసేశాను. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ప్లస్ స్పేస్ కొడితే మీకు మళ్ళీ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఓకే, రైట్ మెథడ్కి ఎప్పుడైనా ఓపెన్ బ్రాకెట్. ఓకే, ఇక్కడ మీరు ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే ఇంటెలిజెన్స్ మీకు ఆటోమేటిక్గా చెప్పేస్తుంది 1 of 18 ఓవర్లోడ్ మెథడ్స్ ఆర్ దేర్. అంటే ఈ యొక్క రైట్ మెథడ్కి 18 ఓవర్లోడ్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఓవర్లోడ్ అంటే ఏంటి మనం నెక్స్ట్ చూద్దాం ఊప్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు. యాక్చువల్గా ఓవర్లోడ్ అంటే ఏంటంటే ఒకటే మెథడ్కి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే, మీరు ఈ రైట్ మెథడ్లో క్యార్ వాల్యూ ఇవ్వచ్చు, క్యార్ బఫర్ ఇవ్వచ్చు, డెసిమల్, డబుల్, ఫ్లోట్, ఇంట్, లాంగ్. సో ఈ వాల్యూస్ అన్నీ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నాను. ఓకే, హలో వరల్డ్ అయిపోయింది. సో మన ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ రెడీ. ఇప్పుడు నేను దీన్ని బిల్డ్ చేయాలనుకుంటా, అంటే ఎర్రర్స్ ఉన్నాయా లేదో చూడాలనుకుంటున్నా. సో గో టు బిల్డ్ సొల్యూషన్ ఆర్ ప్రెస్ F6 ఆర్ కంట్రోల్ షిఫ్ట్ B. ఓకే, సో బిల్డ్ సక్సీడెడ్ అంటే ఏ ఎర్రర్స్ లేకుండా మన ఫస్ట్ ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది. తర్వాత మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎలా? ఇక్కడ డీబగ్ అని ఉంది, డీబగ్ స్టార్ట్ డీబగ్గింగ్ ఆర్ ప్రెస్ F5 ఆర్ డైరెక్ట్లీ యూ కెన్ క్లిక్ దిస్ ప్లే బటన్. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒక బ్లాక్ విండో జస్ట్ ఓపెన్ అయ్యి మళ్ళీ వ్యానిష్ అయిపోయింది. ఎందుకంటే మనం రాసిన కోడింగ్ ప్రకారం ఓన్లీ డిస్ప్లే చేయమని మాత్రమే కోడ్ రాసాం. సో అది డిస్ప్లే చేసింది మాయమైంది. ఓకే, ఇప్పుడు మనం అది వెయిట్ చేయాలని కోడ్ రాయాలి. అంటే అవుట్పుట్ విండో మనం చూడగలిగేలా కోడ్ రాయాలి. సో దానికి console.read అని రాస్తే ఎందుకు అవుతుందంటే, రీడ్ అంటే అర్థమైంది ఒక ఇన్పుట్ క్యారెక్టర్ని కన్సోల్ విండో ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఇన్పుట్ క్యారెక్టర్ని రీడ్ చేయమని చెప్తున్నాం దానికి. సో ఇన్పుట్ క్యారెక్టర్ని మీరు ఇచ్చేంత వరకు ఆ కన్సోల్ విండో అలానే ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం అవుట్పుట్ చూడగలం. ఓకే, సో ఈ రీడ్ అనే మెథడ్ ఎంటర్ కీ కొట్టేంత వరకు క్లోజ్ కాదు, అది ఎంటర్ కీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తాం కదా, 10 or 20 ఇన్పుట్ ఇచ్చి ఏం చేస్తాం, ఎంటర్ కీ కొడతాం. సో అప్పుడు అది క్లోజ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. సో ఈసారి మీరు అవుట్పుట్ చూడగలుగుతున్నారు బికాజ్ ఆఫ్ console.read. ఓకే, ఇప్పుడు నేను ఏ కీ ఇచ్చినా కూడా ఇది క్లోజ్ కాదు. ఓకే, అదే ఎంటర్ కీ ఇస్తాను, ఇప్పుడు ఎంటర్ నొక్కుతున్నా నేను, క్లోజ్ అయిపోయింది. సో రీడ్ అనేది ఎంటర్ కీ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో రైట్ లైన్కి రీడ్ లైన్కి ఉన్న తేడా అంటే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే రైట్ అనే మెథడ్ ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేసి ఈ కర్సర్ అనేది సేమ్ లైన్లో ఉంటుంది. ఓకే, అదే రైట్ లైన్ అయితే ఈ కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఐ విల్ షో యూ. హలో వరల్డ్ ప్రింట్ అయింది. 1 minute. Let me increase the font size. హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఈ కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఓకే, జస్ట్ లైక్ స్లాష్ అని సి. ఓకే, సో రీడ్కి రీడ్ లైన్కి ఉన్న తేడా ఏంటి? రీడ్ అనేది సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేస్తుంది, అంటే ABC అలా. అదే రీడ్ లైన్ అయితే స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు హలో వరల్డ్ని రీడ్ చేయాలనుకోండి, మనం రీడ్ లైన్ యూజ్ చేస్తాం. రీడ్ చేయలేదు. రీడ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ క్యారెక్టర్కే రీడ్ చేస్తుంది. ఓకే, సో ఇది బేసిక్ ప్రోగ్రామ్ ఇన్ C# యూజింగ్ కన్సోల్ అప్లికేషన్. నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ కన్సోల్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ చూద్దాం, లైక్ అడిషనల్ మల్టిప్లికేషన్. ఓకే, సమ్ ఫ్యాక్టోరియల్ నెంబర్. సిలో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ C# చూద్దాం మీ బేసిక్ ఐడియా కోసం. ఓకే, థ్యాంక్ యూ.